నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. పీరియడ్ సమయంలో ఎక్కువగా పెయిన్ వస్తుందా? కడుపు నడుము నొప్పితో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారా? అయితే ఇవి ఎండోమెట్రియాసిస్ లక్షణాలేనా? అసలు ఎండోమెట్రియాసిస్ అంటే ఏంటి? ఒకవేళ దానికి చికిత్స ఉంటే ఎలా ఉంటుంది? దాన్ని నివారించడం ఎలా? ఇలాంటి వాటి గురించి కంప్లీట్గా ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సింధూరి గోరంట్ల గారు, కన్సల్టెంట్ అబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్ అట్ మెడికోవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ అనమాట. సో ఈరోజు డాక్టర్ సింధూరి గోరంట్ల గారు ఎండోమెట్రియాసిస్ గురించి కంప్లీట్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఒకవేళ మీకు కనుక దీనికి సంబంధించి ఏమైనా సలహాలు కావాలన్నా లేదా సందేహాలు ఉన్నా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. సో నమస్తే అండి డాక్టర్ సింధూరి గారు. హలో, వెల్కమ్ అండి. సో యాక్చువల్గా ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. లైక్ పీరియడ్స్ టైంలో ఎక్కువగా సఫర్ అవ్వడం అవ్వచ్చు, పెయిన్ అవ్వచ్చు. సో ఎందుకనేది చాలా మందికి రీజన్ తెలియదు. అండ్ రీసెంట్గా వింటున్న పేరు ఎండోమెట్రియాసిస్. అసలు ఎండోమెట్రియాసిస్ అంటే ఏంటి? ఎండోమెట్రియోసిస్ అనేది ఈ మధ్య చాలా కామన్గా చూస్తున్నాము. బట్ చాలా మందికి అసలు ఎండోమెట్రియోసిస్ అంటే ఇంకా అంత అవేర్నెస్ లేదు. బేసిక్గా ఎండోమెట్రియోసిస్ అంటే ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద యూట్రస్ని ఎండోమెట్రియం అంటాం అన్నమాట. సో ఈ వెన్ దిస్ ఎండోమెట్రియం ఈజ్ ఇంప్లాంటెడ్ అవుట్ సైడ్ ద యూట్రస్, దట్ ఈస్ కాల్డ్ ఎండోమెట్రియోసిస్ అనమాట. అంటే ఈ గర్భసంచి లోపలనే కాకుండా ఆ లైనింగ్ మన గర్భసంచి బయట ఇంప్లాంట్ అవుతే దాన్ని ఎండోమెట్రియోసిస్ అని అంటాం. అంటే ఎక్స్ట్రా ఉంటుందా? ఎక్టోపిక్ ఎండోమెట్రియం అంటాము. సిమిలర్గా యూట్రస్ లోపల ఏదైతే లైనింగ్ ఉంటుందో అలాంటి లైనింగే మనకు అవుట్ సైడ్ యూట్రస్ చూస్తాము. ఎక్కడ చూస్తాము అంటే దట్ కెన్ బి ఆన్ ఓవరీస్ పైన ఉండొచ్చు, లేదా ఫెలోపియన్ ట్యూబ్స్ పైన ఉండొచ్చు, బవల్ పైన ఉండొచ్చు, బ్లాడర్ పైన ఉండొచ్చు, ఇంటెస్టైన్స్ పైన ఉండొచ్చు. అప్పుడప్పుడు ఎక్స్ట్రా పెల్విక్ ఆర్గన్స్ లంగ్స్లో కూడా ఈ ఎండోమెట్రియం డిపాజిట్స్ అని ఉండొచ్చు అనమాట. సో ఎప్పుడైతే పీరియడ్స్ అవుతుంటాయో అప్పుడు నాట్ ఓన్లీ ఈ మెన్స్ట్రువల్ బ్లడ్ కాకుండా బయట అదర్ దెన్ పెల్విస్లో మనకి ఎక్కడెక్కడ అయితే మనకు ఈ ఎండోమెట్రియం డిపాజిట్స్ ఉన్నాయో అక్కడ కూడా మనకు బ్లీడింగ్ అనేది అవుతుంది అనమాట. ఓకే. సో అప్పుడు వాళ్ళు పెయిన్ భరించలేని నొప్పి అవన్నీ కంప్లైంట్ చేస్తారు. అంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయండి? ఇంకా సో దీంట్లో మెయిన్గా సిమ్టమ్స్ చూస్తే మనకు సివియర్ మెన్స్ట్రువల్ పెయిన్ ఉంటుంది అనమాట. భరించలేని నొప్పి ఉండడము, లేదా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ చూస్తాము. తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు పెయిన్ ఉండడం, పెయిన్ఫుల్ ఇంటర్ కోర్స్ ఉండడము. ఒకవేళ మనకి ఎండోమెట్రియాటిక్ నాడ్యూల్స్ కానీ రెక్టమ్ పైన ఉంటే పీరియడ్స్ అప్పుడు పెయిన్ఫుల్ డీఫికేషన్, డిస్చేజియా అంటాము. అదేవిధంగా పెయిన్ఫుల్ యూరినేషన్ కూడా ఉండొచ్చు. ఒకవేళ మనకు నాడ్యూల్స్ కానీ బ్లాడర్ పైన ఉంటే అప్పుడు మనకు పెయిన్ఫుల్ యూరినేషన్ కూడా ఉంటుందన్నమాట. సో బేస్డ్ ఆన్ ఎక్కడైతే మనకు నాడ్యూల్స్ డిపాజిట్ అయి ఉన్నాయో దాన్ని బట్టి మనకు పెయిన్ కూడా ఉంటుంది. అంటే వన్స్ మెన్స్ట్రువల్ స్టేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి సేమ్ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయా? లైక్ పెయిన్లో కావచ్చు. ఈ ఎండోమెట్రియోసిస్ అనేది మనము రీసెంట్గా చూస్తుంటే 1 in every 10 womenకి మనం ఎండోమెట్రియోసిస్ అనేది చూస్తున్నాము. ఓవరాల్గా మనకి ఇండియాలో చూస్తే అరౌండ్ 42 million women ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ ఎండోమెట్రియోసిస్. అదే వరల్డ్ వైడ్గా చూస్తే అరౌండ్ 200 million ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ ఎండోమెట్రియోసిస్. ఇది వరకు మనకి ఏం చెప్పేవాళ్ళంటే ఓన్లీ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో వీ సీ దిస్ ఎండోమెట్రియోసిస్ అని. బట్ ఇప్పుడు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అనే కాదు, యాజ్ ఎర్లీ యాజ్ టీనేజర్స్ నుంచి మనకి పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్, పోస్ట్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్ వరకు కూడా ఈ ఎండోమెట్రియోసిస్ అనేది చూస్తున్నాం అనమాట. అయితే ప్రతిసారి అదే సివియారిటీతో ఉంటుందా అంటే ఇట్ కెన్ స్టార్ట్ ఫ్రమ్ మైల్డ్ టు మినిమల్ స్టార్ట్ అయ్యి అది మనం సరైన టైంలో గుర్తించకపోతే దెన్ ఇట్ మే ప్రోగ్రెస్ టు మోడరేట్ కానీ సివియర్ ఎండోమెట్రియోసిస్ వరకు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇది బై బర్త్ వస్తుందని చెప్పుకోవచ్చా మనం? ఈ లక్షణాలు అంటే లక్షణాలు కాదు, ఎండోమెట్రియోసిస్ అనేది ఏర్పడటం అనేది బయట దీనికి రకరకాల థియరీస్ ఉన్నాయండి. బై బర్త్ కూడా రావచ్చు స్టెమ్ సెల్ థియరీ ప్రకారము. కాకపోతే దీనికి ఎగ్జాక్ట్ పలానా రీజన్ వల్ల ఎండోమెట్రియోసిస్ వస్తుంది అనేది అయితే ఇంకా దీనికి ఎగ్జాక్ట్ థియరీ లేదు. బట్ దెర్ ఆర్ మోస్ట్ కామన్గా మనం చూసే థియరీస్ ఏంటంటే రెట్రోగ్రేడ్ మెన్స్ట్రుయేషన్ అంటాము. ఈ రెట్రోగ్రేడ్ మెన్స్ట్రుయేషన్ అంటే ఏమవుతుంది అంటే మెన్స్ట్రువల్ బ్లడ్ అనేది మనకు ఫెలోపియన్ ట్యూబ్స్ ద్వారా అది బ్యాక్ ఫ్లో అయ్యి దట్ ఎంటర్స్ ఇన్ టు ద పెల్విక్ క్యావిటీ. సో ఈ మెన్స్ట్రువల్ బ్లడ్లో ఏముంటాయి మనకు సెల్స్ సిమిలర్ టు ద లైనింగ్ ఆఫ్ ద యూట్రస్, అంటే ఎండోమెట్రియాటిక్ లైనింగ్ లాగా ఉండే సెల్స్ ఉంటాయి. అవి ఎక్కడెక్కడైతే మనకు పెల్విక్ క్యావిటీలో ఉంటుందో అక్కడి నుంచి మనకు ఈ ఇంప్లాంట్ అయ్యి అక్కడి నుంచి కూడా ఎవ్రీ మంత్ మనకి మెన్స్ట్రువల్ బ్లడ్ ఎలా అయితే అయ్యి మనకు వెజైనాలో నుంచి బయటకు వస్తుందో పెల్విక్ క్యావిటీలో ఎక్కడైతే మనకు ఎండోమెట్రియాటిక్ నాడ్యూల్స్ ఉన్నాయో అక్కడి నుంచి కూడా మనకు బ్లీడింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. దీన్ని రెట్రోగ్రేడ్ మెన్స్ట్రుయేషన్ అని అంటాం. అదేవిధంగా ఇంకొక థియరీ ఏం చెప్తుంది అంటే మనకు సర్టన్ ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ కానీ హార్మోన్స్ కూడా ఏం చేస్తాయంటే ఇట్స్ ట్రాన్స్ఫార్మ్స్
పెరిటోనియల్ సెల్స్ అంటే ద సెల్స్ దట్ లైన్స్ ద ఇన్నర్ మోస్ట్ లైనింగ్ ఆఫ్ ద అబ్డామిన్. ఈ పెరిటోనియల్ సెల్స్ని ఈ ట్రాన్స్ఫార్మ్స్ ఇట్ ఇన్ టు ద ఎండోమెట్రియాటిక్ లైనింగ్ లాగా ట్రాన్స్ఫార్మ్ చేసి అక్కడి నుంచి కూడా మనకు బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ ఎండోమెట్రియాటిక్ నాడ్యూల్స్ మనకి ఎక్కడెక్కడ డిపాజిట్ అవుతాయో అవుట్ సైడ్ ద యూట్రస్ ఇన్ ద పెల్విక్ క్యావిటీ, అక్కడ మనకు బ్లీడింగ్ అవ్వడం వల్ల అక్కడి నుంచి మనకు ఈ కంజెషన్ అవ్వడము, దాని నుంచి మనకు ఫైబ్రోసిస్ అవ్వడము, దాని నుంచి మనకు అడేషన్స్ అయ్యి ఆర్గన్స్కి మధ్యలో మనకు అనాటమీ అనేది డిస్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే అండి. అండ్ ఇప్పుడు ఎండోమెట్రియాసిస్ వస్తే ఈ ఇందాక చెప్పిన లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు అంటారు. అండ్ వన్ మోర్ థింగ్, ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉంటాయి ఎండోమెట్రియాసిస్? ఎండోమెట్రియోసిస్కి మనకు డెఫినెట్గా అందరికీ ఒకే ట్రీట్మెంట్ అని ఉండదు. మనకు బేసిక్గా దీంట్లో 4 టైప్స్ ఉంటాయి ఎండోమెట్రియోసిస్లో. మైల్డ్, మినిమల్, మోడరేట్ అండ్ సివియర్ అని 4 స్టేజెస్గా ఉంటుంది. సో పేషెంట్కి ఇప్పుడు మైల్డ్, వెరీ మైల్డ్, యూజువల్గా దీంట్లో వచ్చే పెయిన్కి సాధారణ నొప్పికి ఫస్ట్ మనం ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి అంటే ప్రతి విమెన్కి ప్రతి గర్ల్కి పీరియడ్స్ టైంలో సర్టన్ అమౌంట్ ఆఫ్ పెయిన్ అనేది ఉంటుందన్నమాట. సో దాన్ని మనం ప్రైమరీ పీరియడ్స్ టైంలో వచ్చే పెయిన్ని మనం డిస్మెనోరియా అంటాము. సో ఈ పెయిన్ మనకు పీరియడ్స్ స్టార్ట్ అయ్యే ఒక 1 or 2 days ముందు వచ్చి పీరియడ్స్ వచ్చిన తర్వాత ఒక 72 hours పోతుంది. ఏదైనా పెయిన్ కిల్లర్ తీసుకుంటే తగ్గుతుంది అండ్ వాళ్ళ డైలీ రొటీన్ వాళ్ళు కంటిన్యూ చేయగలుగుతున్నారంటే దట్ ఈస్ సింపుల్ పెల్విక్ పెయిన్ అనమాట. అలా కాకుండా ఈ ఎండోమెట్రియోసిస్లో వచ్చే పెయిన్ ఎలా ఉంటుందంటే సివియర్ డెబిలిటేటింగ్ పెయిన్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు ఆ పీరియడ్స్ టైంలో పెయిన్ స్టార్ట్ అయ్యాక వాళ్ళ డైలీ రొటీన్ చేసుకోలేరు. వాళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే వాళ్ళు ఆ రోజు వర్క్కి వెళ్ళలేరు. ఫ్యూ పీపుల్ దే కాంట్ ఈవెన్ గెటప్ ఫ్రమ్ బెడ్ కూడా అనమాట. సో ఇంత సివియర్ భరించలేని నొప్పి ఉండడము, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ఇంపేర్ అవ్వడము, దానివల్ల మూడ్ స్వింగ్స్ ఉండడము, ఇట్లాంటివి ఉన్నప్పుడు మనం డెఫినెట్గా ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు అని మనం ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. సో అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు. దానికి సంబంధించిన పెల్విక్ ఎగ్జామినేషన్ కానీ ఫస్ట్ తరో క్లినికల్ హిస్టరీ తీసుకుంటారు. పెయిన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఆ పెయిన్ అనేది ఎంత సివియర్గా ఉంది, దాన్ని బట్టి మళ్ళీ అల్ట్రాసౌండ్ చేయించేసి వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ ఏ స్టేజ్లో ఉంది. అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఈ ఎండోమెట్రియోసిస్ మరి స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మనకు అల్ట్రాసౌండ్లో ఏం కనిపించకపోవచ్చు కూడా. అట్లాంటప్పుడు బేస్డ్ ఆన్ క్లినికల్ హిస్టరీ దీనివల్ల కూడా మనం సిమ్టమ్స్ని విని కూడా మనం అప్పుడప్పుడు ఎండోమెట్రియోసిస్ లాగా డయాగ్నోస్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది పెడతాము. అండ్ ఇప్పుడు ఇంకొకటి మేడం, ఎండోమెట్రియాసిస్కి పూర్తిగా కంప్లీట్గా చికిత్స ఉంటుందా లేదా ఆ లక్షణాలు మాత్రమే అదుపు చేయడానికి ట్రీట్ చేస్తాం? లేదు, అది మనం ఏ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేసామన్న దాన్ని బట్టి ఉంటుందండి. మైల్డ్ టు మినిమల్గా ఉన్నప్పుడు మనకు ఓన్లీ సూపర్ఫిషియల్గా ఇంప్లాంట్స్ ఉన్నాయి, ఎక్కువ అడేషన్స్ లేవు, లేదా ఓవేరియన్ సిస్ట్ లేవు అన్నప్పుడు మనకు మెడికల్ మేనేజ్మెంట్ తీసుకోవడము, NSAIDs తీసుకోవడము, బర్త్ కంట్రోల్ పిల్స్ కానీ లేదా ఈ ప్రొజెస్ట్రాన్ పిల్స్ కానీ ఇంట్రాయూట్రైన్ డివైజెస్ కానీ ఇట్లాంటివి తీసుకోవచ్చు. మనకు ఎప్పుడైతే బేసిక్గా ఈ ఎండోమెట్రియల్ డిపాజిట్స్ ఎప్పుడైతే ఓవరీ పైన ఉంటుందో దాన్ని మనము చాక్లెట్ సిస్ట్ ఆర్ ఓవేరియన్ ఎండోమెట్రియోమాస్ అంటాము. అసలు బేసిక్గా దీన్ని చాక్లెట్ సిస్ట్ అని ఎందుకు అంటామంటే ఈ యూజువల్గా ఎవ్రీ మంత్ బ్లీడింగ్ అయినప్పుడు మనకు వెజైనాలో నుంచి నార్మల్గా ఎండోమెట్రియం షెడ్ అయినప్పుడు మనకు మామూలుగా బహిష్ట రూపంలో బయటకు వచ్చేస్తుంది. అదే మనకు అవుట్ సైడ్ యూట్రస్ ఎక్కడైతే పెల్విస్లో అంటే ఓవరీస్లో కానీ అక్కడ అక్యూములేట్ అక్కడ బ్లడ్ అనేది ఎవ్రీ మంత్ బ్లీడ్ అయినప్పుడు అది బయటికి రాలేదు. సో అక్కడే అక్యూములేట్ అయ్యి అది ఒక ఓల్డ్ కలెక్టెడ్ బ్లడ్, అది మనకు చాక్లెట్ ఫ్లూయిడ్ లాగా అపియరెన్స్ ఉంటుంది కాబట్టి లేమన్ లాంగ్వేజ్లో దాన్ని మనం చాక్లెట్ సిస్ట్ అని కూడా అంటాం అనమాట. సో ఇట్లా ఓవేరియన్ ఎండోమెట్రియోమాస్ కానీ లేదా మనకి అడేషన్స్ కానీ ఉన్నప్పుడు డెఫినెట్గా సర్జికల్ ఎక్సిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీ దానికి సర్జరీ కంపల్సరీ అంటే అది పేషెంట్ని బట్టి వాళ్ళకి పెయిన్ ఎంత సివియారిటీలో ఉంది, అది ఏ స్టేజ్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్లో ఉంది, వాళ్ళకు ఆ సైజ్ ఆఫ్ ద సిస్ట్ ఎంత ఉంది వాళ్ళకు. అండ్ మెయిన్గా ప్రతి ఒక్కరికి ఇదే ట్రీట్మెంట్ అని ఉండదు. వాళ్ళకి మెయిన్ కంప్లైంట్ పెయిన్ వాళ్ళ మెయిన్ కంప్లైంటా, లేదా ఇన్ఫర్టిలిటీ వాళ్ళ మెయిన్ కంప్లైంటా, లేదా పెయిన్ఫుల్ ఇంటర్ కోర్స్ వాళ్ళ కంప్లైంటా, లేకపోతే వాళ్ళ దాన్ని బట్టి మనం ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ ఇచ్చి చూసి, బికాజ్ ఆల్ ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్ డజంట్ రిక్వైర్ సర్జరీ, బేస్డ్ ఆన్ ద సిమ్టమ్స్ని బట్టి వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారన్న దాన్ని బట్టి మనము మెడికల్ మేనేజ్మెంట్ సరిపోతుందా లేదా సర్జికల్ ఎక్సిషన్ అనేది అవసరం అనేది మనం ఫస్ట్ డిఫరెన్షియేట్ చేసుకుంటాం. వాళ్ళకు బైలేట్ చాక్లెట్ సిస్ట్ రైట్ ఓవరీలో ఉంది లేదా లెఫ్ట్ ఓవరీలో ఉంది, వాళ్ళకు ఇన్ఫర్టిలిటీకి కారణము ఆ చాక్లెట్ సిస్ట్ ఉండడం వల్ల వాళ్ళు కన్సీవ్ కాలేకపోతున్నారా, లేకపోతే ట్యూబ్స్ ఎలా ఉన్నాయి. బికాజ్ ఈ ఎండోమెట్రియోసిస్ అనేది అప్పుడప్పుడు ట్యూబ్స్లో కూడా ఈ అడేషన్స్ స్కారింగ్ చేయడం వల్ల, బికాస్ ఫెలోపియన్ ట్యూబ్స్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. బికాస్ ఫెలోపియన్ ట్యూబ్స్లోనే మనకు ఎగ్ అండ్ స్పర్మ్ అనేది ఇంటరాక్ట్ అయ్యి అక్కడ మనకు ఫర్టిలైజేషన్ అవుతుంది. అట్లాంటి ట్యూబ్లో ఒకవేళ మనకు ఈ ఎండోమెట్రియాటిక్ ఇంప్లాంట్స్ కానీ ఉన్నాయంటే అక్కడ మనకు స్కారింగ్ ఫైబ్రోసిస్ అవ్వడం వల్ల ట్యూబల్ బ్లాక్స్ అని ఉంటాయి. ట్యూబల్ బ్లాక్స్ వల్ల వాళ్ళు కన్సీవ్ అవ్వలేరు. సో ఫెలోపియన్ ట్యూబ్స్లో ఏమైనా
మనకు అడేషన్స్ ఉన్నాయా, లేదా ఓవేరియన్ ఎండోమెట్రియోమాస్ అంటే చాక్లెట్ సెస్ ఆఫ్ ద ఓవరీస్ ఉన్నాయా, అది ఓన్లీ వన్ ఓవరీలో ఉందా లేదా బోత్ ఓవరీస్లో ఉన్నాయా. ఎందుకంటే ఆ ఓవరీస్లో కానీ మనకు చాక్లెట్ సెస్ లాగా ఉంటే ఏమవుతుంది అంటే ఇట్ లోవర్స్ ద ఓవేరియన్ రిజర్వ్ అనమాట. ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిస్తుంది, ఊసైడ్ క్వాలిటీని ఇంపేర్ చేస్తుంది. సో మనకి ఎగ్ రిజర్వ్ తగ్గినప్పుడు, ఊసైడ్ క్వాలిటీ తగ్గినప్పుడు దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. సో మనకు అది ఎక్కడ ఉంది, ఓవరీ పైన ఉందా లేకపోతే మనకు ట్యూబ్స్ ఉన్నాయా, అది కాకుండా మనకు డీపర్గా మనకు అడేషన్స్ ఉన్నాయా. ఎందుకంటే మనం ఇందాక అనుకున్నట్టు ఈ ఎండోమెట్రియోటిక్ నాడ్యూల్స్ అనేవి యూట్రోసేక్రల్ లిగమెంట్స్ పైన ఉండొచ్చు, పోస్టీరియర్ పెరిటోనియం పైన ఉండొచ్చు, యూరేటర్స్ పైన ఉండొచ్చు. సో ఈ ఎక్కడ ఇన్వాల్వ్ అయింది అన్న దాన్ని బట్టి మన సర్జికల్ ప్లాన్ అనేది దాన్ని మనం అల్ట్రాసౌండ్లో ముందుగానే మనం ఎండోమెట్రియల్ మ్యాపింగ్ అనేది చేయొచ్చు అనమాట. అంటే ఈ ఇంప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి దాన్ని బట్టి మనం ఒక ప్లాన్తో వీ కెన్ గో ఫర్ సర్జరీ. అండ్ ఇంక వన్ మోర్ థింగ్ అండి, ఇన్ఫెర్టిలిటీ అన్నారు ఇప్పుడు. సో ఈ ఈ ఎండోమెట్రియాసిస్ అనేది ఎంతవరకు ఈ ఇన్ఫెర్టిలిటీ మీద ప్రభావం చూపిస్తుంది? అంటే ఈ ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఈ ప్రాబ్లం కూడా వస్తుందా? లేదండి, అరౌండ్ 30 to 70% ఆఫ్ ద విమెన్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఎండోమెట్రియోసిస్ మే హ్యావ్ ఇన్ఫర్టిలిటీ. ఒక యావరేజ్గా తీసుకుంటే 40 to 50% ఆఫ్ ద ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది మనం చాలా మందికి చూస్తుంటాం. బికాస్ కొంతమంది ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్కి పెయిన్ ఉండకపోవచ్చు, వాళ్ళు ఇంకా ఎందుకు కన్సీవ్ అవ్వట్లేదు అని గైనకాలజిస్ట్ దగ్గరికి ఎవాల్యుయేషన్ కోసం వెళ్ళినప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం దే మే నో దట్ దే ఆర్ హ్యావింగ్ ఎండోమెట్రియోసిస్ అనేది ఒకటి ఉంది అని. ఇందాక నేను చెప్పినట్టు మనకు ఈ ఎండోమెట్రియోటిక్ నాడ్యూల్స్ ఒకవేళ ఫెలోపియన్ ట్యూబ్లో కానీ ఇంప్లాంట్ అయ్యి ఉంటే అక్కడ కూడా బ్లీడింగ్ అవ్వడం వల్ల, అక్కడ సర్టన్ అమౌంట్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల మనకు ఫెలోపియన్ ట్యూబ్ పైన స్కారింగ్ అవ్వడం వల్ల, అక్కడ అడేషన్స్ ఉండడం వల్ల ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్స్ అవుతాయి. అదొక రీజన్ వల్ల ఇన్ఫర్టిలిటీ రావచ్చు. ఎగ్ రిజర్వ్, ఈ చాక్లెట్ ఫ్లూయిడ్ ఎక్కడైతే మనకు ఓవరీస్లో అక్యుములేట్ అయ్యి ఉందో అది మనకు ఓవేరియన్ రిజర్వ్ని ఇంపాక్ట్ చేస్తుంది, ఓవేరియన్ రిజర్వ్ తగ్గిస్తుంది, క్వాలిటీ ఆఫ్ ద ఎగ్స్ని తగ్గిస్తుంది. సో దీనివల్ల అదేవిధంగా ఈ ఎండోమెట్రియోటిక్ ఇంప్లాంట్స్ అనేవి స్పర్మ్ అండ్ ఎగ్ ఇంటరాక్షన్ని కూడా ఇంపేర్ చేస్తుంది. సో ఇట్లాంటి అన్ని కండిషన్స్ వల్ల మనకు ఇన్ఫర్టిలిటీ అనేది చూస్తూ ఉంటాము. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ అండి, చాలామంది ఇప్పుడు మీరు అన్నారు సర్జరీ ఉంటుంది, కొన్ని మెడిసిన్ ద్వారా తగ్గించు అని. అండ్ ఒకసారి ఇది కంప్లీట్గా మీరు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కావచ్చు లేదా సర్జరీ తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయా? దేర్ ఈజ్ యాక్చువల్ ఛాలెంజ్ అండి. బికాజ్ ఈ ఎండోమెట్రియోసిస్ అనేది ఎంత ఎఫెక్టివ్గా మనం సర్జరీ చేసామన్న దాన్ని బట్టి మనకు ఉంటుందన్నమాట. బికాజ్ ఎస్ ఎండోమెట్రియోసిస్ ఇస్ అ డిసీజ్ ఆఫ్ రికరెన్స్. కాకపోతే ఇదివరటి కాలంలో 50% ఆఫ్ ద కేసెస్లో మళ్ళీ రికర్ అవుతుంది, 60% ఆఫ్ ద కేసెస్లో రికరెన్స్ అవుతుంది అని చెప్పేవాళ్ళం. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎంత రెసిడ్యువల్ డిసీజ్ ఉంది అన్న దాన్ని బట్టి మనకు రికరెన్స్ ఛాన్సెస్ అనేది చెప్పవచ్చు. మనము ఎప్పుడైతే ఎండోమెట్రియోసిస్ ఉంది, మనము మ్యాపింగ్లో పలానా ఇంత చాక్లెట్ సిస్ట్ ఉంది, ఇక్కడ అడేషన్స్ ఉన్నాయని చూసినప్పుడు అవి కానీ మనం ఆల్మోస్ట్ కంప్లీట్గా ఆ డిసీజ్ అనేది మనం ఎక్సైజ్ చేయగలిగితే, ఎలాంటి రెసిడ్యూస్ అనేది మనం పెట్టకుండా ఆర్ వీలైనంత తక్కువ రెసిడ్యూస్ ఉంటే మనకు సిమిలర్గా రికరెన్స్ ఛాన్స్ కూడా అంతే తక్కువ ఉంటుంది. చాలామంది అల్ట్రాసౌండ్లో జస్ట్ బికాజ్ దీంట్లో సర్జన్ రోల్ ఎంత ఇంపార్టెంటో మనకు బిఫోర్గా చేసేటప్పుడు అల్ట్రాసౌండ్లో మనకు మ్యాపింగ్ కానీ లేదా మనకు అల్ట్రాసౌండ్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాకపోతే ఎంఆర్ఐ పెల్విస్ చేయడం కానీ, ఎంఆర్ఐ అబ్డామిన్ అండ్ పెల్విస్ చేసినప్పుడు మనం బికాజ్ ఈ దీంట్లో ఏమవుతుందంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇది రెక్టమ్కి యూట్రస్కి మధ్యలో డిపాజిట్ అవ్వచ్చు, ఆర్ బ్లాడర్ అండ్ యూట్రస్ మధ్యలో డిపాజిట్ అవ్వచ్చు, లేదా యూరేటర్స్ పైన డిపాజిట్ అవ్వచ్చు. సో ఇది ఒక్క గైనకాలజిస్టే కాకుండా గైనకాలజిస్ట్ ఇది మల్టీ డిసిప్లినరీ టీమ్ లాగా. సో ఎప్పుడైతే మనకు సిగ్మాయిడ్ కోలాన్ కానీ లేదా రెక్టమ్ పైన ఉన్నప్పుడు మనం కోలోరెక్టల్ సర్జన్ ఇన్వాల్వ్ చేయడం కానీ, అదేవిధంగా యూరేటర్స్ పైన ఇంప్లాంట్ అయినప్పుడు మనము లేదా బ్లాడర్ పైన ఉన్నప్పుడు యూరాలజిస్ట్ని ఇన్వాల్వ్ చేయడము. సో ఇలా మల్టీ డిసిప్లినరీ టీమ్ లాగా చేసి మనము ఆ డిసీజ్ని కంప్లీట్గా మనం ఎక్సైజ్ చేయగలిగితే మనకు రికరెన్స్ ఛాన్సెస్ అనేది వీ కెన్ లిమిట్ ఇట్ యాజ్ మచ్ యాజ్ 5 to 10%కి మనం రికరెన్స్ రేట్ అనేది మనం తీసుకురావచ్చు అండి. డెఫినెట్లీ దెర్ ఇస్ రికరెన్స్, బట్ మనం ప్రాపర్గా ఎక్సైజ్ చేయగలిగితే రికరెన్స్ రేట్స్ అనేవి చాలా వరకు మనము తగ్గించవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉన్న లేడీస్కి ఎవరికైనా మీరు అన్నట్లు ఫుడ్ అండ్ డైట్ అవ్వచ్చు లేదా ఎక్సర్సైజ్లు అన్నారు, ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి? దో డైట్ వల్ల ఎగ్జాక్ట్గా ఇది ఎండోమెట్రియోసిస్కి డైరెక్ట్ రిలేషన్షిప్ లేకపోయినా డెఫినెట్గా హెల్దీ లైఫ్ స్టైల్, ప్రాపర్ డైట్ ఫాలో అవ్వడము, తర్వాత ఎక్సర్సైజ్ చేయడము, ఫిజికల్ యాక్టివిటీ ఉండడము, సిస్టమేటిక్ లైఫ్ స్టైల్ ఉండడము, ఇవన్నీ కూడా డెఫినెట్గా ఇట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ విమెన్స్ జనరల్ వెల్ బీయింగ్, దో నాట్ డైరెక్ట్లీ ఆన్ ఎండోమెట్రియోసిస్. బికాస్ ఎండోమెట్రియోసిస్ కామన్గా ఇందాక మనం అనుకున్నట్టు దేర్ ఆర్ డిఫరెంట్ థియరీస్ అండ్ ఇది ఫ్యామిలీస్లో కూడా రన్ అవుతుంటుంది అనమాట. దెర్ ఈస్ ఎ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్.
సో ఇప్పుడు సపోజ్ ఒక సిస్టర్కి ఎండోమెట్రియోసిస్ ఉంటే ఇంకో సిస్టర్కి కూడా ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు, లేక ఇఫ్ మదర్ ఈజ్ హ్యావింగ్ ఎండోమెట్రియోసిస్ దెర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ డాటర్ టు హ్యావ్ ఎండోమెట్రియోసిస్. సో ఖచ్చితంగా మదర్కి ఉంటే డాటర్కి ఉంటుందని కాదు, బట్ డెఫినెట్గా దెర్ ఇస్ ఏ సర్టన్ జీన్స్ అనేవి ఫ్యామిలీలో రన్ అవుతుంటాయని కూడా వన్ ఆఫ్ ద అది కూడా ఒక రీజన్ రావడానికి. జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద థియరీ రీజన్ అని చెప్పేసేయచ్చు. అండ్ ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో లేకపోతే వచ్చింది అంటే దానికి రీజన్ ఏం చెప్తాను? అయితే రెట్రోగ్రేడ్ మెన్స్ట్రుయేషన్ ఉండొచ్చు, లేదా ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, సర్టన్ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు. ఎగ్జాక్ట్ ఇది రీజన్ అని చెప్పడానికి లేదు, బట్ దేర్ ఆర్ డిఫరెంట్ సపోర్టింగ్ థియరీస్ ఫర్ దిస్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏ ఏజ్ ఉన్న మహిళలకు అవ్వచ్చు, అమ్మాయిలకు అవ్వచ్చు, ఏ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎండోమెట్రియాసిస్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది? ఇట్ స్టార్ట్స్ యాజ్ ఎర్లీ యాజ్ టీనేజర్స్ నుంచి, వాళ్ళ మెనార్కీ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకు పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్ ఆర్ పోస్ట్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్ వాళ్ళ వరకు ఎండోమెట్రియోసిస్ అనేది చూడొచ్చు. కాకపోతే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఆఫ్టర్ 20s ఇనీషియల్గా చాలా వరకు పీరియడ్స్ అప్పుడు పెయిన్ అంటే ఇది కామన్ పెయినేలే, లేకపోతే మేబీ ఎక్కువ ఆలోచిస్తున్నారు, సడన్ అమౌంట్ ఆఫ్ పెయిన్ అందరికీ ఉంటుంది అని చాలా వరకు అర్థం కూడా చేసుకోరు. ఏదో సింపుల్ పెయిన్ కిల్లర్ వాడడము ఆర్ లేదా జనరల్గా దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించడం. బట్ ఎప్పుడైతే పెయిన్ అది ఇనీషియల్గా ఉన్నప్పుడే ఐడెంటిఫై చేస్తే మేబీ వీ కెన్ కంట్రోల్ ఇట్. కాకపోతే అది చాలా వరకు యాక్చువల్ ఎండోమెట్రియోసిస్ ఉందని తెలిసేలోపు ఆల్మోస్ట్ దే విల్ బీ ఇన్ దేర్ 20s కానీ లేట్ ఎర్లీ 30sలో ఉంటారన్నమాట. యూజువల్గా రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ విమెన్లో కామన్గా ఇది ఫస్ట్ డయాగ్నోజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే అండి. అండ్ ఇంకొకటి ఎండోమెట్రియాసిస్ అవ్వచ్చు దేనివల్ల అయినా చాలా మందికి పీరియడ్ పెయిన్ ఎక్కువగా వచ్చినప్పుడు మెడిసిన్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. సో మరి అలా యూజ్ చేసే మెడిసిన్ నార్మల్గా వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? అండ్ ఎండోమెట్రియాసిస్ ఉన్న పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ మీద ఎటువంటి ఎఫెక్ట్? ఇఫ్ ఇట్ ఈస్ ఎ సింపుల్ పెయిన్ నాట్ రిలేటెడ్ టు ఎండోమెట్రియోసిస్, సింపుల్ మెన్స్ట్రువల్ క్రాంప్స్ ఉన్నాయనుకోండి, దానికి ఏదైనా హాట్ ప్యాక్ పెట్టుకోవడం కానీ లేదా సింపుల్ NSAIDs ఏదైనా డాక్టర్ని అడిగి ఆ మెడిసిన్ తీసుకుంటే అది అనేది నార్మల్గా క్లియర్ అయిపోతుంది. బికాస్ దాన్ని మనం ప్రైమరీ డిస్మెనోరియా అంటాం. బేసిక్గా ప్రైమరీ డిస్మెనోరియా అంటే ఇట్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ పెల్విక్ పెథాలజీ. అదే ఎండోమెట్రియోసిస్ పెయిన్ ఉంటే అప్పుడప్పుడు ఈ ట్యాబ్లెట్స్ తీసుకున్నా ఎలాంటి డిఫరెన్స్ ఉండదు, ట్యాబ్లెట్స్ హెల్ప్ చేయదు, ఆర్ వేరే ఏ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ కూడా దీనికి హెల్ప్ చేయదు అనమాట. ఎంత సివియర్ పెయిన్ ఉంటుందంటే వాళ్ళ డైలీ యాక్టివిటీస్ కానీ డైలీ రొటీన్ కూడా వాళ్ళు చేసుకోలేకపోతూ ఉంటారు. అప్పుడు యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్ మీకు ఉన్న సిమ్టమ్స్ అన్నీ. అదేవిధంగా వాళ్ళు ఇంకా వేరే సిమ్టమ్స్ ఫ్యూ పీపుల్కి ఆ వామిటింగ్ సివియర్ పెయిన్ సివియర్ అయిపోయి దే ఈవెన్ డూ వామిటింగ్స్ కానీ గ్యాస్ట్రైటిస్ ఎక్కువైపోవడము, ఆ టైంలో ఈవెన్ మోషన్ పాస్ చేయాలంటే కూడా పెయిన్ ఉండడము, యూరినేషన్లో ఇబ్బంది ఉండడము. సో అప్పుడప్పుడు ఎక్స్ట్రా పెల్విక్ ఆర్గన్స్ లంగ్స్లో అలా ఉంటే మెన్సెస్ అయిన ప్రతిసారి వాళ్ళకి కాఫ్ వచ్చి కాఫ్లో సర్టన్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ పడడము. ఓకే, ఈ రకరకాల కండిషన్స్ అన్నీ ఉంటే అంత భరించలేని నొప్పి ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని సంప్రదించి దీని గల కారణం ఏంటి అది అనేది ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఓకే అండి, మన కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హన్మకొండ నుంచి శ్రవంతి గారు. హలో అండి. హలో, నమస్తే మేడం. నమస్తే శ్రవంతి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో హలో. ఎస్ అండి, వింటున్నారు డాక్టర్ గారు, చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయాలండి. డాక్టర్ గారు మీతో మాట్లాడుతున్నారు, మీరేంటి ప్రాబ్లం ఏంటి చెప్పండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అమ్మా. హలో, అది నాకు నెలసరి సరిగ్గా రావట్లేదు మేడం. ఓకే శ్రవంతి గారు, మీ టీవీ వాల్యూమ్ మొత్తం మ్యూట్ చేయాలండి, అప్పుడే క్లియర్గా ఉంటుంది. ఓకే రైట్ అండి. మేబీ అది టీవీ వాల్యూమ్ కంటిన్యూస్గా అలా పెట్టినప్పుడు ఖచ్చితంగా కాల్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మేబీ కట్ అయింది అనుకుంటా అండి. ఓకే, తన ప్రాబ్లం ఏంటంటే సరిగా పీరియడ్స్ రెగ్యులర్ అవుతున్నాయి అని అడుగుతున్నారు. రీజన్ ఏంటియా లేకపోతే ఏం చేయాలి తన ప్రాబ్లం? రెగ్యులర్ పీరియడ్స్కి చాలా రీజన్స్ ఉంటాయండి. అది PCOS ఉండొచ్చు, PCOD ఉండొచ్చు, లేదా ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, ఆర్ ఓవర్ వెయిట్ వల్ల ఉండొచ్చు. రకరకాల రీజన్స్ వల్ల ఇర్రెగ్యులర్ మెన్సెస్ అనేది ఉంటుంది. సో డాక్టర్ని సంప్రదించి సటన్ బ్లడ్ టెస్ట్లు చేయించుకొని అండ్ BMI ఎంత ఉంది, బాడీ మాస్ ఇండెక్స్ని బట్టి దానికి గల రీజన్స్ ఏంటో ఎవాల్యుయేట్ చేసుకొని సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే సైకిల్స్ అనేవి బేసిక్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి ఉంటాయి. వన్స్ హార్మోన్స్ మనం బ్యాలెన్స్లోకి తెచ్చుకోగలిగితే సైకిల్స్ కూడా రెగ్యులరైజ్ అవుతాయి. ఓకే అండి. అండ్ ఫైనల్గా జనరల్గా ఎండోమెట్రియాసిస్ అంటే చాలామందికి తెలియదు, ఈ పదం కూడా ఇప్పుడు వింటున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఎండోమెట్రియాసిస్ గురించి మన లేడీస్ కావచ్చు జనాల్లో అవగాహన పెంచాలంటే ఏం చేయాలి, ఏం చెప్తారు?
అదే అండి, బికాజ్ చాలామంది పెయిన్ ఉన్నప్పుడు ఇది కామన్ పెయినేలే, ఇంట్లో అందరికీ ఉంటుంది, మెన్సెస్ అన్నప్పుడు పెయిన్ ఉంటుంది అని చాలా తేలికగా తీసుకుంటారు. దానికి ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ కానీ లేదా చెప్తుంటే వీళ్ళు ఏదో కొంచెం తట్టుకోలేకపోతున్నారు, పెయిన్ అనేది కామన్, కానీ చాలా వరకు దానికి ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. సో వెన్ మీ డాటర్ కానీ లేదా మీ ఫ్రెండ్ కానీ ఎవరైనా పీరియడ్స్ అప్పుడు భరించలేని నొప్పి ఉందన్నారంటే మటుకు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి దానికల్లా రీజన్ ఏంటి అనేది ఎవాల్యుయేట్ చేయించుకొని, ఎందుకంటే ఈ ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు కంజెస్టివ్ డిస్మెనోరియా అనేది ఉంటుందన్నమాట. ఎలాగైతే మనకు మెన్స్ట్రస్ బ్లడ్ అయినప్పుడు వెజైనల్ నుంచి బయటకు వస్తుందో, లోపల మనకు ఎక్కడెక్కడైతే ఎండోమెట్రియాటిక్ ఇంప్లాంట్స్ ఉన్నాయో అక్కడ అంతా బ్లీడింగ్ అయినప్పుడు అది బయటికి, ఆ బ్లడ్ అనేది బయటికి వెళ్ళలేదు కాబట్టి అక్కడనే అక్యూములేట్ అయిపోయి మనకు కంజెస్టివ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది అనమాట. అట్లాంటి పెయిన్ ఉన్నప్పుడు కూడా మనం ఎండోమెట్రియోసిస్ ఉందని సస్పెక్ట్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో దీనికి మేనేజ్మెంట్ పార్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అది మైల్డ్ మోడరేట్ ఉంటే ట్యాబ్లెట్స్ తీసుకోవడము, లేదా బర్త్ కంట్రోల్ పిల్స్ కానీ ఇట్లాంటివి, లేదా జిఎన్ఆర్హెచ్ అగోనిస్ట్ తీసుకోవడం, ఇవి ఇంపార్టెంట్. అదే ఇప్పుడు మనకు సివియర్ స్టేజెస్లో ఉంది, స్టేజ్ 3 ఆర్ స్టేజ్ 4లో ఉంది, మనకు చాక్లెట్ సిస్ట్లు ఉన్నాయి అన్నప్పుడు సర్జికల్ ఎక్సేషన్ చాలా ఇంపార్టెంట్. అది ఎంత కంప్లీట్గా ఎక్సర్సైజ్ చేయగలగడము అండ్ డిపెండ్స్ ఆన్ ద సర్జికల్ స్కిల్స్ ఆఫ్ ద డాక్టర్ కూడా. సో దానికి మనము ఓపెన్ సర్జరీ అనేది కాకుండా లాప్రోస్కోపీ, మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ, లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా కానీ లేదా రోబోటిక్ సర్జరీ ద్వారా కానీ మనము ఈ ఎండోమెట్రియోసిస్ ఇంప్లాంట్స్, ఎండోమెట్రియాటిక్ ఇంప్లాంట్స్ కానీ ఎండోమెట్రియోమాస్ కానీ కంప్లీట్గా ఎక్సైజ్ చేయవచ్చు అనమాట. రైట్ అండి. ఓకే. అయితే ఇప్పుడు లాప్రోస్కోపిక్గా ఇంతకు కొంచెం, ఇప్పుడు మనకు రోబోటిక్ అనేది న్యూవర్ అప్రోచ్ అండి ఎండోమెట్రియోసిస్లో. ఏవైతే మనకు లాప్రోస్కోపీలో మనకు ఏవైతే టెక్నికల్ లిమిటేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం రోబోటిక్స్లో ఓవర్కమ్ చేయవచ్చు అనమాట. ఇప్పుడు సర్టన్ డైరెక్ట్ ఓన్లీ చాక్లెట్స్ ఇస్తున్నాయి ఆర్ మనకు ఇంప్లాంట్స్ అనేవి సూపర్ఫిషియల్గా ఉన్నాయి, మినిమల్ అడేషన్స్ ఉన్నప్పుడు లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా క్లియర్ చేయవచ్చు. అదే మనకి ఎప్పుడైతే ఫ్రోజన్ పెల్విస్ అంటామో, అంటే మొత్తం అనాటమీ అంతా, పెల్విక్ అనాటమీ అంతా డిస్టార్టెడ్ అయ్యి ఉండి మనకు ఆర్గాన్స్కి ఎక్కువ ఫైబ్రోసిస్, అతుకులు ఉన్నప్పుడు అండ్ మనకు చాలా ఆర్గాన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నప్పుడు ఏమవుతుంటే మనకు రోబోటిక్స్ అనేది ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎందుకు అంటే మనకు ఈ ఏవైతే లాప్రోస్కోపీలో మనకు టెక్నికల్ ఛాలెంజెస్, టెక్నికల్ లిమిటేషన్స్ ఉంటాయో అవి మనం రోబోటిక్స్లో ఓవర్కమ్ చేయవచ్చు. బికాజ్ రోబోటిక్స్లో మనకి ఏంటంటే బెటర్ విజువలైజేషన్ ఉంటుంది లాప్రోస్కోపీతో చూస్తే. అండ్ లాప్రోస్కోపీలో మనకు రెస్ట్రిక్టెడ్ హ్యాండ్ మూమెంట్స్ ఉంటాయి. అదే మనకు లాప్రోస్కోపీలో అయితే వ్రిస్ట్ దగ్గర, ఎల్బో దగ్గర మూమెంట్స్ ఉంటాయి. అదే మనకు రోబోటిక్స్లో అయితే ఎండో రిస్ట్ మూమెంట్స్ ఉంటాయి అనమాట. మనకు ఇంక్రీజ్డ్ డెక్స్టెరిటీ ఉంటుంది అండ్ బెస్ట్ ప్రెసిషన్ కూడా మనకు చాలా బాగుంటుంది. ప్రిసైజ్గా ఎక్సైజ్ చేయవచ్చు వితౌట్ కాజింగ్ ఎనీ డ్యామేజ్ టు ద అడ్జసెంట్ స్ట్రక్చర్స్. లేటరల్ స్ప్రెడ్ అనేది తక్కువ ఉంటుంది అండ్ బేసిక్గా 3D విజన్ ఉండడము, 10x మ్యాగ్నిఫికేషన్ ఉండడం, మనకు ఏదైనా ఉన్నా కూడా మనకు 10 times మ్యాగ్నిఫై అయ్యి కనిపిస్తుంది. అండ్ డెప్త్ పర్సెప్షన్ కూడా చాలా బాగుంటుంది రోబోటిక్స్లో. సో డీపర్ స్ట్రక్చర్స్లో ఎక్కడైతే మనకి ఎండోమెట్రియాటిక్ ఇంప్లాంట్స్ ఉంటాయో ఆ ఇంప్లాంట్స్ కూడా మనం రోబోటిక్ సర్జరీ ద్వారా మ్యాక్సిమం డిసీజ్ అనేది మనకు ఎక్సైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వెరాజ్ ఇన్ లాప్రోస్కోపీలో ఏమవుతుందంటే మనకు సూపర్ఫిషియల్ ఇంప్లాంట్స్ ఉండి మినిమల్ అడేషన్స్ ఉంటే వీ కెన్ క్లియర్ ఇట్. సర్టన్ డీపర్ స్ట్రక్చర్స్లో ఉంటే మనం ఎక్కడ వరకు అయితే మనం రీచ్ అవ్వలేము, అట్లాంటివి మనము రోబోటిక్స్ పద్ధతి ద్వారా కంప్లీట్గా ఎక్సైజ్ చేయవచ్చు. బికాస్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ వాట్ వీ హ్యావ్, బికాస్ ఆఫ్ ద డెప్త్ పర్సెప్షన్ కానీ ప్రిసైజ్డ్ ఎక్సేషన్ కానీ వీటి వల్ల మనం చాలా డీపర్ స్ట్రక్చర్స్లో ఉన్న ఇంప్లాంట్స్ కూడా, నాడ్యూల్స్ కూడా, అదేవిధంగా యూరేటర్ పైన కూడా ఉంటుంది, దాన్ని మనం యూరెట్రోలైసిస్ అని చేస్తాం అనమాట. సో యూరేటర్ నుంచి నాడ్యూల్స్ని సపరేట్ చేయడము, యూట్రోసేక్రల్ లిగమెంట్స్ పైన ఉన్న నాడ్యూల్స్ కానీ ఆర్ పోస్టీరియర్ పెరిటోనియం పైన పెరిటోనెక్టమీ అని చేస్తాం అనమాట. ఇట్లాంటి వాటిలలో స్టేజ్ 4 ఫ్రోజన్ పెల్విస్ లాంటి కండిషన్స్లో మనకు రోబోటిక్స్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం డిసీజ్ కంప్లీట్గా ఎక్సైజ్ చేయగలుగుతామో మనకు రికరెన్స్ ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. రైట్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కగా మీరు ఎవ్రీథింగ్, అంటే ఎండోమెట్రియాసిస్ అంటేనే చాలా మంది తెలియదు, మీరు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సింధూరు గోరంట్ల గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, ఎండోమెట్రియాసిస్ అంటే చాలా మందికి తెలియదు. సో కంప్లీట్గా సింధూరు గోరంట్ల గారు చెప్పినట్టు ఒకవేళ మీకు కనుక ఇలాంటి ఇష్యూస్ ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్ అనమాట. వెంటనే క్యూర్ చేయించుకుంటే వీలైనంత త్వరగా అవుతుంది. అండ్ ఒకవేళ మీరు కూడా డాక్టర్ సింధూరి గోరంట్ల గారిని కలవాలి అనుకుంటే మీరు కూడా మెడికోర్ హాస్పిటల్కి వెళ్ళి ఆవిడ కన్సల్ట్ అవ్వచ్చు. సో ఆవిడ సర్జన్, అలాగే సర్జరీ అవసరమైతే సర్జరీ, అలాగే మెడిసిన్ అవసరమైతే మెడిసిన్తో ఇచ్చేస్తారు కాబట్టి సో కంప్లీట్గా దానికి ట్రీట్మెంట్ ఉండింది. సో మీరు ఇలాంటి వరీస్ ఏం పెట్టుకోకుండా వెంటనే కన్సల్ట్ అవ్వండి. సో ఇది ఇవాల్టి ప్రైమ్ హెల్త్. నమస్తే.